రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవ ఈ నెల 9వ తేదీన విడుదలవుతుండటంతో ఓ అంశంపై ఇండస్ట్రీలో తెగ చర్చించుకుంటున్నారు. ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన జనతా గ్యారేజ్ రికార్డును బద్దలు చేస్తాడా లేదా అని మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంలో ఎవరూ ఏమీ తెలుసుకోలేకపోతున్నారు. కానీ ట్రేడ్ వర్గాలు మాత్రం 2 రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. ఒకటి, ఈ చిత్రంపై అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఖచ్చితంగా గ్యారేజ్ రికార్డుల్ని రిపేర్ చేస్తుందని అంటున్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. గ్యారేజ్ కి మించి ఎక్కువ థియేటర్లలో ఇది ప్రదర్శితం కానుంది. అలాంటప్పుడు దీనికి హిట్ టాక్ వస్తే తారక్ సృష్టించిన రికార్డులన్నీ కుదేలైపోతాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. రెండోది, ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తే 50 కోట్లు షేర్ రాబట్టడం కూడా కష్టమేనని పేర్కొంటున్నారు. సాధారణంగానే ఓ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తే వసూళ్లు అంతంత మాత్రంగానే వస్తాయి. అలాంటిది పెద్ద నోట్ల సమస్య ఉన్న ఈ రోజుల్లో మిశ్రమ స్పందన వస్తే ధృవ చిత్రం అంతంత మాత్రం వసూళ్లే కలెక్ట్ చేస్తుందని, నష్టం వాటిల్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. అంటే ఈ సినిమా రిజల్ట్ మొదటి రోజు వచ్చే టాక్ మీద ఆధారపడి ఉందన్నమాట. ఒకవేళ ఈ చిత్రం గ్యారేజ్ రికార్డులు బద్దలు కొడితే అది గర్వించదగిన విషయమే అవుతుంది. నోట్ల రద్దు సమయంలోనూ 80 కోట్లకు పైగా షేర్ అంటే మామూలు విషయం కాదు. మరి ఎన్టీఆర్ ని తారక్ బీట్ చేస్తాడా లేదా వెయిట్ చేయాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.